హలో అందరికీ. ఏంటి అలా చూస్తున్నారు? నేనండి మీ వైజాగ్ పిల్లని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎందుకు వచ్చానో తెలుసు కదా. మన బిగ్ బాస్ కోసం చెప్పడానికి వచ్చాను. బిగ్ బాస్ అంటే ఏంటి? ద రియాలిటీ షో. అలాంటి రియాలిటీ షో సీజన్ 8 వరకు వచ్చింది. సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కు అంతే లేదు. అలాంటి బిగ్ బాస్ కోసం నిన్నటి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? టాపిక్ వచ్చేద్దాం. నిన్నటి ఎపిసోడ్ అంటే 94వ రోజు. అది ఎలా స్టార్ట్ అయిందంటే బ్రో మూవీ సాంగ్తో స్టార్ట్ అయింది. మై డియర్ మార్కండయ్య అనే పాటతో స్టార్ట్ అయింది. అలా అయిన తర్వాత దోస్ ప్యాన్ పంపిమని మన అవినాష్ బిగ్ బాస్ని కోరారు. కోరిన వెంటనే మన బిగ్ బాస్ ప్యాన్ని పంపించారు. పంపించిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చునేటప్పుడు మన అవినాష్ చిన్న ఫన్ చేశాడు. ఆ ఫన్ జరిగిన తర్వాత మన బిగ్ బాస్ వెంటనే ఓట్ అపీల్ చేసుకోవడానికి ఒక టాస్క్ ఇచ్చారు. చేసుకోవాలని చెప్పారు. దాని తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత మన నబిల్కి ప్రేరణకి మధ్య చాలా పెద్ద వాదనే జరిగింది. అలా జరిగిన తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా గట్టిగానే అరుచుకున్నారు. మన ప్రేరణకి నబిల్కి మధ్య చాలా పెద్ద రచ్చ జరిగిందనే చెప్పాలి. వాళ్ళిద్దరి రచ్చ జరుగుతుండగా మన బిగ్ బాస్ టాస్క్ని మొదలు పెట్టాలని చెప్పారు. టాస్క్ అయిన తర్వాత ఎవరు ఫస్ట్ వచ్చారని అడగగానే అందరూ నబీల్ అని చెప్పారు. నబీల్ అని చెప్పగానే బిగ్ బాస్ అందరినీ ఒకసారి అడిగారు, మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా, మీరు చెప్పిన సమాధానం కరెక్టేనా అని అడగగానే హౌస్మేట్స్ అందరూ డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. ప్రేరణ వచ్చిందని చెప్పారు. ప్రేరణ వచ్చిందని అనగానే బిగ్ బాస్ ఫైనల్ చేసుకున్నారు. ప్రేరణని అడిగారు, ఎవరు టాస్క్లో లాస్ట్ వచ్చారు అని అడగగానే ఫస్ట్ అవినాష్ అని చెప్తుంది. తర్వాత డెసిషన్ మార్చుకుంటుంది. కాదు కాదు నిఖిల్ వచ్చాడని చెప్తుంది. మన బిగ్ బాస్ అడిగారు, మీరు ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పండి అనేసి అంటే ప్రేరణ ఫైనల్ డెసిషన్ అవినాష్ అనే చెప్పింది. చెప్పగానే మన అవినాష్ని ఓట్ అపీల్ టాస్క్ నుంచి తొలగించారు. తొలగించగానే మన రెండో టాస్క్ మొదలుపెట్టారు. ఆ రెండో టాస్క్లో విన్నర్గా నిలిచిన మన విష్ణుప్రియ, నబీల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే ఓట్ అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని మన బిగ్ బాస్ చెప్పగా వాళ్ళందరూ హౌస్మేట్స్ అందరూ చర్చించుకొని మన నబీల్కి అవకాశాన్ని ఇచ్చారు. ఇవ్వగానే మన బిగ్ బాస్ నబీల్ని ఇన్ఫినిటీ రూమ్కి వచ్చి ఓట్ అపీల్ చేసుకోవాల్సిందిగా కోరారు. కోరిన తర్వాత మన నబీల్ చాలా హ్యాపీగా ఓట్ అపీల్ని చేసుకున్నారు. చేసుకున్న వెంటనే మన ఇంట్లోకి కొత్త గెస్ట్ వచ్చారు. వారెవరో తెలుసా మీకు? చెఫ్ సంజయ్. అతను వంటలు ఎలా ఉంటాయో తెలుసు కదా. అతని వంటలతోని మాటలతోని అందరినీ మైమరిపిస్తాడు. అలాగే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మన సంజయ్ ఇంటిలోకి వచ్చారు అంటే మీకు తెలిసిందే కదా, అతని వంటలతోని మాటలతోని అందరినీ మైమరిపించాడు. అలాగే మన కంటెస్టెంట్స్ని కూడా మైమరిపించి వాళ్ళకి అంతే ఎనర్జీని ఇచ్చి లాస్ట్కి ఒక సాంగ్ వేశారు, బాసు వేర్ ఇస్ ద పార్టీ. ఆ సాంగ్తో ఇంటిని విడిచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, రేపు ఓటాపీలు ఎవరు గెలుచుకుంటారు, ఏ గెస్ట్ వస్తారు అని మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. షేర్ చేయండి. లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.